నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. ఈ రోజు మన టాపిక్ రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా షేక్ చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ గురించి. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ దగ్గరకు ఒక సీక్రెట్ రిపోర్ట్ వెళ్ళింది అనే ప్రచారం ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్ గా మారింది. ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరో కాదు, ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇంతకీ ఆ రిపోర్ట్ లో ఏముంది? సీఎం రేవంత్ రెడ్డి ఆయన సోదరుల తీరుపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉందనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? రేవంత్ సోదరుల ప్రమేయం వల్ల ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి తలనొప్పులు వస్తున్నాయి? ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటో ఈరోజు డీటెయిల్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయింది. కానీ గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ కు బయటి ప్రత్యర్థుల కంటే సొంత ఇంటి లోపల జరుగుతున్న పరిణామాలే పెద్ద సమస్యగా మారాయి అనే చర్చ నడుస్తోంది. అందులోనూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సోదరుల జోక్యం, వారిపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు మింగుడు పట్టం లేదనే వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే, ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు కనిపిస్తుండటం. రాజకీయాల్లో కుటుంబ సభ్యులు వెనకాల ఉండటం వేరు, కానీ ప్రత్యక్షంగా ప్రభుత్వ నిర్ణయాల్లో లేదా అధికారిక సమీక్షలో, సభలో కనిపించడం వేరు. ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాయి. ఏ హోదాలో వారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? వారు ఏమైనా ప్రజాప్రతినిధులా, లేక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారా అంటూ ప్రతిపక్షాలు సవాల్ విసురుతున్నాయి. ఈ విషయంలో సామాన్య ప్రజల్లో కూడా ఒక రకమైన ప్రశ్నలు మొదలయ్యాయి. ఇది పార్టీకి తీరని నష్టం చేస్తోందని అధిష్టానం భావిస్తోంది. రేవంత్ సోదరులు కాంట్రాక్టులు, ప్రభుత్వ వ్యవహారాలు, చివరకు నియోజకవర్గాల స్థాయిలో కూడా జోక్యం చేసుకున్నారనే ఫిర్యాదులు కాంగ్రెస్ సొంత నాయకుల నుంచి ఢిల్లీకి వెళ్లాయని సమాచారం. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన పాత కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి సీఎం సోదరుల చుట్టూ తిరిగే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి పార్టీలోని ఒక వర్గంలో తీవ్రంగా ఉందంట. ఇక మరో ప్రధానమైన అంశం రేవంత్ సోదరులపై వస్తున్న రియల్ ఎస్టేట్ భూ స్కామ్ల ఆరోపణలు. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, ఓఆర్ఆర్ పరిసరాల్లో ఉన్న భూములకు సంబంధించి సీఎం సోదరులు భారీగా ఇన్వాల్వ్ అవుతున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. స్థానిక భూ యజమానులను బెదిరించడం, లేదంటే భూముల కొనుగోలు వ్యవహారాల్లో ఒత్తిడి తేవడం లాంటి కథనాలు సోషల్ మీడియాలో ప్రతిపక్షాల నోలల్లో నానుతున్నాయి. దీనికి తోడు తాజాగా బయటపడిన టెస్డాక్ట్ కంపెనీ వివాదం కాంగ్రెస్ నెత్తిన మరో పెద్ద పిడుగులా పడింది. ఈ కంపెనీ వ్యవహారంలోనూ, దీని వెనక ఉన్న ఆర్థిక లావాదేవీల్లోనూ సీఎం కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ ఆరోపణలన్నీ కేవలం ప్రతిపక్షాల విమర్శలకే పరిమితం కాలేదు. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉందనే ఇమేజ్ ను దెబ్బతీస్తోందని పార్టీ అంతర్గత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు అసలు ఘట్టానికి వద్దాం. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ అంటే కాంగ్రెస్ లో చాలా సింపుల్ గా అండ్ స్ట్రిక్ట్ గా ఉండే లీడర్ అనే పేరుంది. రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తురాలైన నాయకులలో ఆమె ఒకరు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను చక్కదిద్దడానికి, ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం రాహుల్ ఆమెను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించారు. గత కొన్ని వారాలుగా తెలంగాణలోని వివిధ నియోజకవర్గాలు, జిల్లాల పర్యటనలు చేసిన మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలు, కార్యకర్తలు, చివరకు ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా రహస్యంగా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా ఆమె ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఢిల్లీలో రాహుల్ గాంధీకి అందజేశారని చెబుతున్నారు. ఈ నివేదికలో ఆమె ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రేవంత్ సోదరులు ప్రభుత్వ కార్యక్రమాల్లో, అధికారిక నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. భూముల కుంభకోణం, టెస్ట్రాక్ట్ వివాదం వంటి అంశాలు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న పాత నాయకులకు ప్రాధాన్యం దక్కడం లేదు. సీఎం క్యాంపు వర్గాలకే ప్రాధాన్యం ఇస్తుండటం వల్ల అంతర్గత విభేదాలు ఎక్కువ అవుతున్నాయి. హామీల అమలులో ఆలస్యం కావడంతో పాటు ఇటువంటి వివాదాల వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అంటూ ఒక నివేదికను రాహుల్ కు అందజేశారంట మీనాక్షి నటరాజన్. ఇవన్నీ చూసిన రాహుల్ గాంధీ తెలంగాణ పార్టీ పరిస్థితి గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సొంత పార్టీకి చెందిన సీఎం పైనే ఇలాంటి ఆరోపణలు రావడం, అది కూడా పార్టీ ఇన్ఛార్జ్ స్వయంగా రిపోర్ట్ ఇవ్వడంతో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడిన సమయంలో కూడా రాహుల్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. సోదరుల జోక్యాన్ని వెంటనే చెక్ పెట్టాలి, పార్టీ ప్రతిష్ట దెబ్బతినలా ఏ చిన్న పని జరిగినా సహించేది లేదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు ఢిల్లీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లు తయారైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి దీనిపై రాహుల్ గాంధీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మీనాక్షి నటరాజన్ కు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారన్నది తేలాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.